నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా విశాలాంధ్ర పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. హసీనా పలాయనం, కొంపముంచిన రిజర్వేషన్ల రగడ, బంగ్లాదేశ్లో నాటకీయ పరిణామాలు, రాజీనామా చేసి భారత్ చేరుకున్న బంగ్లా ప్రధాని, రంగంలోకి సైన్యం, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుపై ప్రకటన, సంయమనం పాటించాలని ఆందోళనకారులకు బంగ్లా సైన్యాధిపతి పిలుపు, నిరసనకారుల సంబరాలు, ప్రధాని అధికారిక నివాసం ముట్టడట, సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ బలగాలు మోహరింపు, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా పలాయనమయ్యారు. మొత్తం మీద అక్కడ రిజర్వేషన్లపైన పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది కొద్ది రోజులుగా. ఆ రిజర్వేషన్పై జరుగుతున్న ఉద్యమంపై ఉక్కుపాదం మోపడానికి మిలిటరీని ఉపయోగించింది ప్రధానమంత్రి హోదాలో. మిలిటరీని ఉపయోగిస్తే ఎక్కడికక్కడికి ఇళ్లలోంచి బయటకు వచ్చారు. వాలంటరీగా కొన్ని లక్షల మంది రోడ్లపైకి వచ్చారు. మిలిటరీ కూడా అదుపు చేయలేకపోయింది. లక్షల మంది అదుపులోకి వచ్చిన తర్వాత మిలిటరీ అదుపు చేయలేని పరిస్థితుల్లో చేతులెత్తేసింది. మూకుమ్మడిగా అధికారిక నివాసం, బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రధాని అధికారిక నివాసం పైన, అనేక మంది ప్రభుత్వ కార్యాలయాలపైన, ప్రభుత్వ మంత్రులపైన, అధికారులపైన దాడులు చేయడానికి ఎక్కడికక్కడ కొట్టి కూడా చంపారు కొంతమందిని. ఆ పరిస్థితుల్లో సైన్యం కూడా చేతులెత్తేసింది. మీరు ఇమీడియట్గా పలాయనం కాండి వేరే దేశానికి అంటే లండన్ పోవడానికి ప్రయత్నం చేశారు. కానీ లండన్ను అనుమతించలే. కానీ భారతదేశానికి ఢిల్లీ వచ్చారు నిన్న ప్రత్యేక విమానంలో. మొత్తం కట్టుబట్టలతో వచ్చారు. మరి ఢిల్లీకి రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుమతించిండా? ఏం జరిగింది? దేనికోసం అనుమతించిండు? మళ్ళీ ఈ జాడ్యం, ఈ జిడ్డు మన దేశానికి ఎందుకు పెట్టుకుంటుండో అర్థం కాదు. కానీ బంగ్లాదేశ్ మనకు పొరుగునే ఉంటుంది. అనేక ఉగ్రవాద కార్యకలాపాలకి బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాన్ స్థావరం అవుతుంది. మన భారతదేశానికి సంబంధించిన భద్రతా సమస్య ఆ రెండు దేశాలతోనే ప్రధానంగా ఉంది. మరి అట్లాంటిది మళ్ళీ ఆ దేశ ప్రధాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుండు. అక్కడ పెద్ద ఎత్తున నిరసన, ఆ దేశానికి సంబంధించిన పౌరులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తారు. ఆ నిరసన మనం ఎందుకు అంటించుకోవాలి? ఆ నిరసన సంబంధించి అక్కడున్న లా అండ్ ఆర్డర్ తాలూకా సంబంధించి వాళ్ళ యొక్క కోపానికి, అక్కడున్న పౌరుల కోపానికి మనం ఎందుకు బలి కావాలో తెలియదు. కానీ మొత్తానికైతే భారతదేశంలోకి వచ్చింది ఆమె.